తిరుమల లడ్డు వ్యవహారంలో ముఖ్యంగా హిందువుల మనోభావాలు, ముఖ్యంగా తమ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి డిఎస్పి దేవరకొండ నాగ వరప్రసాద్ గారు మరో సంచలనం రేపారు. ఏకంగా ఈ కేసు గురించి పట్టించుకోని కారణంగా, ఇతర కారణాలతో మొత్తం తన ఉద్యోగానికి ఆయన రాజీనామా చేస్తూ సంచలనమైనటువంటి ఒక ప్రకటన జారీ చేశారు. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఆయనతోనే మాట్లాడేందుకు నేరుగా మనతో జాయిన్ అవుతున్నారు డిఎస్పి నాగవరప్రసాద్ గారు. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. ఎలా ఉన్నారండి? ఫైన్ సార్, గోయింగ్ గుడ్. ఏంటి సార్, తిరుమల లడ్డు నుంచి ఏకంగా మీరు మీ ఉద్యోగానికి రాజీనామా చేసేంత పరిస్థితికి వెళ్ళిపోయింది పరిస్థితి. ఎందుకు రాజీనామా చేశారు? ఏంటి పరిస్థితి, ఏం జరిగింది? అదండి, ఇప్పుడు 2 రీజన్స్ అండి. ఒకటి, పోలీస్ ఆఫీసర్ గా, అట్లాగే మానవ మాతృనిగా, హిందువుగా, దేవుడు అంటే భయము భక్తి ఉన్న కారణాల చేత ఈ గత సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయాల మీద కలత చెంది అనేక మంది, కోట్లాది మంది భక్తులు మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో అదే విధంగా నా మనోభావాలు దెబ్బతినడం వల్ల, నేను నా మనసు గాయపడడం వల్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వేరే ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. సో ఆ కంప్లైంట్ ని ఏ విధమైన చర్య తీసుకోకుండా నేను కంప్లైంట్ ఇచ్చాను, ఆ పొలిటికల్ కామెంట్స్ చేశావు, ఆ కంప్లైంట్ తో పాటు ఏ విధమైన ఆధారాలు సమర్పించలేదు, దీనికి లోకస్ స్టాండీ లేదు, నువ్వు ఒక మెడికల్ లీవ్ లో ఉండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎట్లా కంప్లైంట్ ఇస్తావు, ఇవన్నీ వైలేషన్ ఆఫ్ సిసిఎస్ రూల్స్ అని నాకు డీజీ గారు సడన్ గా 2 days బ్యాక్ ఒక మెమో ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారండి మెమో? 2 days బ్యాక్ అండి. నిన్న కాదు, రైట్ 21st, ఐ థింక్ 21st. ఓకే. 21st ఇవ్వగానే యాక్చువల్లీ ఐ వాజ్ షాక్డ్. నేను చేస్తున్న ఈ కార్యక్రమం నా గురించి కాదండి, నా స్వార్థం గురించి కాదండి. భక్తుల మనోభావాలు, నా మనోభావాలు దెబ్బతినడం వల్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ నాట్ ఎ క్రైమ్. నేను కంప్లైంట్ అనేది ఇది నా రాజ్యాంగబద్ధమైన హక్కు. అవునండి, అవును. నా హక్కుకి అడ్డంకి ఏం చూపించారు డీజీపీ గారు? నువ్వు యూనిఫామ్ లో ఉన్నావు కాబట్టి, సర్వీసెస్ రూల్స్ నువ్వు వైలేట్ చేసావు కాబట్టి నువ్వు తప్పు చేశావు, యు ఆర్ అబ్యూజింగ్ ది డ్యూటీస్. సో ఐఎమ్ అబ్యూజింగ్ ది డ్యూటీస్. వారు వాడిన పదం నాకు, నేను ఇంత కష్టపడి 35 years అహోరాత్రాలు పనిచేసి డిపార్ట్మెంట్ కి సేవలు అందించిన నేను, బికాస్ సమ్ పర్సన్స్ ఇలా దేవుడి పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ ఇస్తే, నా కంప్లైంట్ మీద చర్య తీసుకోకుండా మరలా నేనే అబ్యూజివ్ టువార్డ్స్ మై డ్యూటీస్. ఇది చాలా అవమానకరమైన పదం నాకు. సో అందుకని, అంటే నేను ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడానికి నా యూనిఫామ్ అడ్డం వస్తుంది కాబట్టి జస్ట్ ఐ డిసైడెడ్ దట్ నేను నా విధులను నుంచి తప్పుకోవడం, ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్. ఓకే. సో కండిషన్ ఈజ్ మై యూనిఫామ్. ఐఎమ్ వర్కింగ్ హిస్ సబార్డినేట్. సో నేను సబార్డినేట్ గా లేకపోతే, పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేయకపోతే ఐఎమ్ ఎలిజిబుల్. సో నేను కంప్లైంట్ ఇవ్వడానికి ఎలిజిబుల్. సో అందుకని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు దేవుడి యొక్క గౌరవ మర్యాదలు, ప్రతిష్ట, ఆచార వ్యవహారాలను కాపాడడం ముఖ్యం, కానీ నాకు నా ఉద్యోగం, నా బెనిఫిట్స్ ముఖ్యం కాదని గతంలో చెప్తున్నాను. మరలా డీజీపీ సార్కి మరలా చెప్తున్నాను, సార్ నేను స్వచ్ఛమైన మనసుతోటి
బాధ కలిగిన మనసుతోటి మాత్రమే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, వేరే నాకు ఆపాదించవద్దు. మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ప్యూర్ గా నా మనసు గాయపడింది. రెండవది, కంటిన్యూస్ గా నన్ను ఒక రకమైన హెరాస్మెంట్ గురి చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అండి హెరాస్మెంట్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏమని చేస్తున్నారు? నేను నార్త్ ఏసీపీగా పనిచేస్తానండి. విజయవాడ ఎలక్షన్స్ బిఫోర్, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్. విజయవాడ నార్త్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్. అందులో భాగంగా మాత్రమే జస్ట్ ఒక 6 months నేను నార్త్ ఏసీపీగా నన్ను ట్రాన్స్ఫర్ చేశాను. సో అక్కడ పనిచేశాను. ఆ తర్వాత నన్ను సడన్ గా వెయిటింగ్ లో పెట్టారు. ఓకే. సో నేను ఏం తప్పు చేశానని వెయిటింగ్ పెట్టారని నేను గట్టిగా నిలదీసి అడగడం జరిగింది. సో నేను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పనిచేశాను, లాస్ట్ 5 years ఎక్కడ పనిచేశాను అనేవి మా డిఓ కాపీలతో సహా నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ వెరిఫికేషన్ నన్ను కావాలని తీసుకువెళ్ళి శ్రీకాకుళంలో ట్రైనింగ్ సెంటర్ కి వేశారు. ఓకే. సో ఐ ఒబే ది ఆర్డర్స్, నేను చేశాను. ఇంకా అక్కడి నుంచి అక్కడ ఎస్పీ గారు అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం చేస్తున్నారు. రీజన్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్ ఓన్లీ. ఈ రీజన్స్ ఏం నాకు కనిపించట్లేదు, నేను ఏం తప్పు చేశాను అనే రీజన్స్ నాకు కనిపించడం లేదు. సో ఆ ప్రాసెస్ లో నా ఆరోగ్యం సహకరించక, నా భార్యకి ఆరోగ్యం సహకరించక నేను మెడికల్ లీవ్ లో వచ్చాను. ఓకే. ఆ మెడికల్ లీవ్ లో వచ్చిన తర్వాత అది నేరం అన్నట్లుగా మరలా అనంతపురం ట్రాన్స్ఫర్ చేశారు ట్రైనింగ్ కాలేజ్. అనంతపురం డిటిసికి. సో అది నాకు జాయిన్ కావడం ఇష్టం లేక, అంటే ఓపిక లేక, సో నేను మెడికల్ లీవ్ కంటిన్యూ చేశాను. ఈ ప్రాసెస్ లో ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లా నా ఏసీఆర్ లో బ్యాడ్ గా రాయడం, మరలా నాకు మెమోలు ఇవ్వడం, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంది. ఈ కంప్లైంట్ ఇవ్వడం అనేది ఒక ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇచ్చానని నాకు మెమోలో రాశారు. నేను ఇచ్చింది ముఖ్యమంత్రి గారి మీద, వాళ్ళ అబ్బాయి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, కొంతమంది మీడియా ప్రతినిధుల మీద, వారి మీద ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇచ్చినట్టు మెమోలో ఎలా రాశారు వాళ్ళు? ఏ ఎమ్మెల్యే గురించి రాశారు వాళ్ళు? అదే నాకు అర్థం కాలేదండి. ఎవరో ఎమ్మెల్యే మీద ఇచ్చావు, పొలిటికల్ కామెంట్స్ అని ఇచ్చారు. మెమోలో అది క్లియర్ గా రాయాలి కదా సార్. ఇప్పుడు మీ మీద ఒక అభియోగం మోపారు వాళ్ళు, మీ పై అధికారులు ఒక మెమో జారీ చేసి సంజయ్ కోరారు. అటువంటప్పుడు ఏ ఎమ్మెల్యే మీద మీరు కంప్లైంట్ ఇచ్చారో ఆ ఎమ్మెల్యే పేరు రాయాలి కదా వాళ్ళు అందులో మెమోలో. అంటే నేను నా కంప్లైంట్ లో ఎమ్మెల్యే అని సంబోధించానండి. అందుకని వారు కూడా నాకు ఎమ్మెల్యే అని ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఎమ్మెల్యే అంటే ఆయన తర్వాత నేను సెర్చ్ చేశాను. పూన రవికుమార్ అనే ఎమ్మెల్యే గారు సాక్షాత్తు అసెంబ్లీలో ఈ ఎస్విబిసి ఛానల్ గురించి మెన్షన్ చేస్తూ గతంలో లింకుల ద్వారా బ్లూ ఫిల్మ్స్ టెలికాస్ట్ చేశారు అని కామెంట్ చేయడం జరిగింది. ఇది చాలా అపవిత్రమైన డెరివేటరీ కామెంట్స్. అవును. సాక్షాత్తు టెంపుల్ మీద, భగవంతుడు కొలువై ఉన్న టెంపుల్ మీద ఈ రకమైన బ్లూ ఫిల్మ్స్, ఈ కార్యక్రమం ఎంత దుర్మార్గుడైనా చేయడు. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అటువంటి కామెంట్స్ చేయరు. బట్ వారు మరి ఎందుకు ఆ ఎమ్మెల్యే గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే చేయడం జరిగింది. సో దాన్ని నేను నా కంప్లైంట్ లో పెట్టడం తప్పు అంటారు. సో నేను ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని మెన్షన్ చేస్తూ వాళ్ళ మీద చర్య తీసుకోమని నేను కంప్లైంట్ చేయడం తప్పు అనే పరిస్థితుల్లో ఇంకా నా ఉద్యోగం దేనికి, ఎందుకు నేను ఇంకా ఈ ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలి? సో ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి సిసిఎస్ ఇప్పుడు మీ సిసిఎస్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి
మీకు మెమో జారీ చేశారంటున్నారు కదా, మరి వాస్తవానికి సిసిఎస్ రూల్స్ లో అలా ఉందా ఏమైనా, కంప్లైంట్ ఇవ్వకూడదు అలాగని చెప్పి యూనిఫామ్ లో ఉన్నప్పుడు? సిసిఎస్ రూల్స్ లో ఎక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వకూడదు ఏ పోలీస్ ఆఫీసరు అని లేదండి. మరి ఏదైనా పొలిటికల్ కామెంట్స్ కానీ ఇతరులను విమర్శించడం కానీ చేస్తే వైలేషన్ ఆఫ్ రూల్స్ అని అందులో ఉంది. అంటే అందులో వారు ఇంకొక పాయింట్ కూడా రేజ్ చేశారు, మీరు అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని. అది మరి నేను ఏమైనా అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ చేశాను అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, అది చేసుకుంటే నేను రిప్లై ఇచ్చిండేవాడిని. సో అందుచేత నేను కంప్లైంట్ చేసిన కంప్లైంట్ ని చదవకుండా ఆ కంప్లైంట్ లో ఉన్న అంశాలను వెరిఫై చేయకుండా నాకు మెమో ఇవ్వడం జరిగింది. సింపుల్ గా ఒక ఎమ్మెల్యే మీద కామెంట్ చేశారు, మీరు పొలిటికల్ కామెంట్ చేశారు, అందులోనూ పోలీస్ స్టేషన్ బయటికి వచ్చి ప్రెస్ ని అడ్రస్ చేశారు అని అన్నారు. సో నేను నా రూల్స్, సర్వీస్ రూల్స్ వైలేట్ చేస్తే సార్ నా ఉద్యోగం తీసేయండి, ఓకే దట్స్ ఫైన్, యువర్ అథారిటీ తీసేయండి. బట్ వాట్ అబౌట్ మై కంప్లైంట్? బీయింగ్ ఏ హిందూ, బీయింగ్ ఏ డీప్లీ హర్టెడ్ పర్సన్, సిటిజన్ ఆఫ్ ఇండియా, నా కంప్లైంట్ కి ఏమి సమాధానం చెప్తారు? అవును, కేసు రిజిస్టర్ చేస్తారా లేదా, లేకపోతే ఇంకా నేను నెక్స్ట్ డ్యూ కోర్స్ ఆఫ్ లా అప్రోచ్ అవ్వాలా? ఒక రిప్లై ఇవ్వాలి కదా నాకు. అవును, మరి ఏది? సుమారు దగ్గర 2 నెలలు అవుతుంది. హైకోర్టు వారి ముందు కూడా ఈ విషయాన్ని నేను పెట్టడం జరిగింది. ఇది ప్రస్తుతం హైకోర్టు వారి దృష్టిలో ఉంది. నేను యాక్చువల్ గా నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం మా డీజీపీ గారు ఆల్ ఆఫ్ సడన్ గా నాకు మెమో ఇవ్వడం. ఓకే, సో నేను చేస్తున్న పవిత్రమైన కార్యానికి నా యూనిఫామ్ అడ్డం వస్తుంది కాబట్టి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని తరపున, భగవంతుని తరపున, శ్రీరామచంద్రమూర్తి తరపున, వెంకటేశ్వర స్వామి తరపున, పవిత్రమైన లడ్డూ ప్రసాదం తరపున పోరాటం చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు మీ రాజీనామాని ఏమైనా యాక్సెప్ట్ చేశారా లేదా, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా లేదా? అది మొన్న నైట్ నేను పోస్ట్ లో పంపించానండి. ఓకే, నిన్న ఫిజికల్ గా కాపీ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కానీ రేపు కానీ నా రాజీనామాని ఆమోదిస్తారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మెమోకి ఆన్సర్ ఇచ్చారా మీరు? మెమోకి ఆన్సర్ ఇవ్వకుండా డైరెక్ట్ గా రెసిగ్నేషన్ ఇచ్చారా? ఆ మెమో మీదే రాశానండి నేను. అచ్చా, ఆ మెమో మీదే ఏమని రాశారు? రెసిగ్నేషన్ లెటర్, మీరు ఇచ్చిన రెసిగ్నేషన్ మెయిన్ కంటెంట్ ఒకసారి చెప్పండి. నేను 35 సంవత్సరాలు డెడికేటెడ్ సర్వీస్ చేశాను. నా సర్వీస్ గుర్తింపు లేదు. నేను నార్త్ ఏసీబీగా పనిచేసిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా నన్ను హెరాస్ చేస్తున్నారు. ఓకే, బయాస్డ్ గా యాక్షన్ తీసుకుంటున్నారు నా మీద. సో నేను త్వరలో మీకు రాజీనామా సమర్పిస్తాను అని ఆ మెమో మీద రాసేసి, రైట్, ఆ నెక్స్ట్ డేనా ఇంకా డీటెయిల్డ్ గా వారు ఇచ్చిన మెమో ప్రకారం డీటెయిల్డ్ గా ఆ 2 రీజన్స్ నేను రాయడం జరిగింది. ఇప్పుడు అంటే కేవలం తిరుమల లడ్డూకు సంబంధించి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు, ప్రభుత్వ పెద్దలు కామెంట్లు చేశారు. సో వారిపై చర్యలు తీసుకోవాలంటూ మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోలేదు. ఆ రిజిస్టర్ చేయడానికి మీ యూనిఫామ్ అడ్డొస్తుందనే ఒక కారణంతో మీరు దేవుని కోసం అని చెప్పవచ్చు, ఏకంగా మీ ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు, అంతే కదా? ఎస్, కరెక్ట్ అండి, 100% కరెక్ట్. అదే భావంతో నేను రాజీనామా చేయడం జరిగింది. సరే, మరి ఇప్పుడు రాజీనామా ఆమోదించిన తర్వాత ఇప్పటికి కూడా మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారని నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇచ్చింది ఏకంగా చంద్రబాబు నాయుడు పై, లోకేష్ పై కదా.
అవునండి, వారు అదే మానవ అందుకే మాత్రులే కదా. అవును. ఇప్పుడు మరి మీ కంప్లైంట్ వారేమి మీ యూనిఫామ్ ఇంకా తొలగిపోయింది. మీ కంప్లైంట్ ఇప్పుడైనా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారనే నమ్మకం మీకు ఉందా లేదా అంటున్నా. నెంబర్ 1, ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ అయ్యానండి. అవును. 62 years కంప్లీట్ అవుతాయి. సీనియర్ సిటిజన్ అండ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఉమ్. అంటే బీయింగ్ ఏ హిందూ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నాకు. నేను ఇచ్చిన కంప్లైంట్ ని ఎందుకు రిజిస్టర్ చేయదు? నా సమాధానం చెప్పాలి. ఉమ్. వాట్ ఈస్ ది రీజన్ టు టేక్ అప్ మై టు రిజెక్ట్ మై కంప్లైంట్? ఒక రీజన్ అనేది చెప్పాలి కదా. అవును. ఒకవేళ నేను ఇచ్చిన కంప్లైంట్ కనుక తప్పు అయితే ఇన్వెస్టిగేషన్ చెయ్యండి. తప్ప ఒప్ప నిర్ణయించాలంటే ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, అప్పుడు అవునా కాదా అనేది తేల్చాలి. తేల్చిన తర్వాత అప్పుడు ఒక కన్క్లూజన్ కి రావాలి. సో ఇది ఇన్విటబుల్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేంత వరకు నేనైతే చట్టపరమైన పోరాటం కంటిన్యూ చేస్తాను. మీరు కోర్టును కూడా ఆశ్రయించానంటున్నారు కదా, మరి కోర్టు ఏం చెప్పింది? అది కూడా మీ కేసు టేకప్ అయిందా కోర్టులో లేదా? అసలు విచారణకి పరిశీలించారా పిటిషన్ ని? అది సుమారు 15 days నుంచి హైకోర్టు వారి దృష్టిలోనే ఉందండి. అంటే హైకోర్టులో పిటిషన్ వేశారా మీరు? వేశానండి, పిటిషన్ అంటే ఏమని వేశాను. కంప్లైంట్ తీసుకోవట్లేదని వేశారా, లేకపోతే ఈ వ్యాఖ్యల మీద వేశారా? ఇవన్నీ ఏదైతే నేను తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానో అదే కంప్లైంట్ ని కోర్టు వారికి రిట్ రూపంలో ఫైల్ చేయడం జరిగింది. ఓకే, అది యాక్సెప్ట్ అయిందా పిటిషన్ మీద? అది ఇంకా నంబర్ అవ్వలేదండి. Right. చీఫ్ జస్టిస్ వారి దృష్టిలో ఉన్నట్లుగా నాకు అనిపిస్తా ఉంది. వారు పరిశీలించిన తర్వాత డెసిషన్ తీసుకుంటారేమో అని నేను భావిస్తున్నాను. సో ఇక ఇప్పుడు మీ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వకపోతే మీ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది? మరలా ఇంకో కంప్లైంట్ ఇస్తానండి నేను. రైట్. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లుగా నా యూనిఫామ్ అడ్డం వచ్చింది అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ అడ్డం తొలగిపోయింది. అవును. నేను ఫ్రెష్ ఇండియన్ సిటిజన్ కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నవి కాబట్టి ఇంకో ఫ్రెష్ కంప్లైంట్ ఫైల్ చేస్తాను. సో మీ వరకు అయితే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైల్ ఎ కంప్లైంట్ ఆన్ చంద్రబాబు నాయుడు ఆర్ సమ్వన్ ఎల్స్, ముఖ్యంగా ఎమ్మెల్యే రవికుమార్ కావచ్చు, ఫర్ ద డెరిగేటివ్ కామెంట్స్ ఆన్ SVBC ఛానల్ ఆర్ హోలీ లడ్డు. ఓకే. సో మీరు ఎవరికైతే చాలా స్ట్రాంగ్ గా అదే నమ్మకంతో ఉన్నారు? అదే నమ్మకంతో ఉన్నానండి. అంటే ఇంకా ఇందులో 2 వెర్షన్స్ వచ్చాయండి. 2 వెర్షన్స్. ఓకే, చెప్పండి. ఫస్ట్ వెర్షన్ పంది మాంసము, పంది కొవ్వు. అవును. గొడ్డు మాంసము, గొడ్డు కొవ్వు, చేపల ఆయిల్. సో ఆఫ్టర్ ఫైలింగ్ చార్జ్ షీట్ బై ది సిట్ బిఫోర్ ది కన్సర్న్ ఆనరబుల్ కోర్ట్, వెర్షన్ మార్చారు. మళ్ళీ బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్స్, అవును, లైక్ హార్పిక్ బాత్రూమ్ క్లీన్ చేసేవి చాలా ఘోరమైనవి, ఇంకా దరిద్రంగా కామెంట్ చేయడం జరిగింది. సో చార్జ్ షీట్ ఫైల్ చేయకముందు ఒకలా మాట్లాడారు, చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఒకలా మాట్లాడారు. సో 2 వెర్షన్స్. సో ఇది అఫెన్స్, కమ్స్ అండర్ అఫెన్స్. సో అందుకని నేను దాన్ని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. వీరు ముఖ్యమంత్రి గారు ఏదైతే NDDB రిపోర్ట్ బేస్ చేసుకొని చెప్పాను అంటున్నారో, ఈ NDDB రిపోర్ట్ లో ఎక్కడ పంది మాంసము, పంది కొవ్వు, ఈ గొడ్డు మాంసము, గొడ్డు కొవ్వు ఇంత ఉన్నాయని ఎక్కడ చెప్పలేదండి. కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. సమ్ ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయని చెప్పారు. ఫైనల్ కన్క్లూజన్ కూడా అదే ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ వీరు వెనక కొన్ని కండిషన్స్ పెట్టారు. NDDB ల్యాబ్ వాళ్ళు వీరి యొక్క రిపోర్ట్ ని పార్ట్లీ గాని హోల్లీ గాని ఎక్కడ ఎప్పుడు ఏ న్యాయస్థానంలో గాని ఎక్కడ గాని ఎవిడెన్స్ గా ఉపయోగించుకోవడానికి లేదు. ఓకే.
unless any special direction from the court of law. అది ఒకటి. రెండవది, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఈ రిపోర్ట్ ని పబ్లిక్ గా కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే టెలికాస్ట్ చేసిన వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ వితౌట్ ప్రేయర్ పర్మిషన్ ఫ్రమ్ ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎన్డిడిబి ఇలా చేయటానికి లేదు అని వాళ్ళు క్లియర్ గా కండిషన్ లో కూడా చెప్పడం జరిగింది. ఇది చదవకుండా, ఇది చూడకుండా అంత హయ్యర్ పొజిషన్ లో ఉన్న ముఖ్యమంత్రి గారు, వాళ్ళ అబ్బాయి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ డెలిబరేట్ గా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక క్రూషియల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటంటే, ఇవి ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో ఆ ఛార్జ్ షీట్ లో మీకు ఫామ్ 16 అని ఉంటుందండి. ప్రాపర్టీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ లో ఆ కేసుకు సంబంధించిన ప్రాపర్టీని సీజ్ చేస్తాం. అంటే ఇట్స్ కనెక్టెడ్ టు ది మెయిన్ క్రైమ్. ఆ విధంగా ఈ కోర్టు వారికి సబ్మిట్ చేసిన ఐఓ గారి యొక్క ప్రాపర్టీ లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీలో ఎక్కడ ఆ పంది మాంసానికి సంబంధించిన, గుడ్డు మాంసానికి సంబంధించిన, చేపలకు సంబంధించిన మృత కళేబరాలు గాని, వాటికి సంబంధించిన ఏదైనా మాంసం సీజ్ చేసినట్టు గాని ఎక్కడ ఈ ఛార్జ్ షీట్ లో లేదు. ఇది టెక్నికల్ పాయింట్ అండి. ఇది మేము ఏది సీజ్ చేసినా ఫామ్ 60 తోటి కోర్టు వారికి పంపించడం జరుగుతుంది. అటువంటి లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీలో కూడా ఆ విధమైన వీరు కామెంట్ చేసిన, వీరు చెప్పిన విధమైన మెటీరియల్ ఏది సీజ్ చేయబడలేదు. సో అందుకే నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇది చాలా నిరాధారమైన, చాలా అబ్యూజివ్ గా దేవుళ్ళ పట్ల ప్రవర్తించడం జరిగింది. అందుచేత మా డీజీపీ గారికి 2 చేతులు జోడించి నమస్కరించి మరలా విన్నవించుకుంటున్నాను. ఫ్రెష్ కంప్లైంట్ ఇస్తాను పోని మీరు ఓకే అంటే, లేదు ఇచ్చిన కంప్లైంట్ నే కేసు రిజిస్టర్ చేయండి, నిజాలు తేల్చండి, ఎవరైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ఎవరినైనా వెయ్యండి. ఆ ఇన్వెస్టిగేషన్ లోను నాది తప్పని తేలితే నన్ను అరెస్ట్ చేయండి. నిజాలను తేలితే ముఖ్యమంత్రి గారిని, వారి అబ్బాయిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నేను ఎవరైతే పెట్టానో సాంబశివరావు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరైతే పెట్టారో వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఇది నా అప్పీల్. ఇక మీరు అంటే ఇక్కడ మీ కంప్లైంట్ తీసుకోలేదు, మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి మీ ఉద్యోగం అడ్డంకిగా ఉంది అనే కారణంతో ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. అయితే ఇప్పుడు కూడా వీళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోకపోతే ఇప్పుడు వదులుకోవడానికి మీ దగ్గర ఇంకేం లేదు కదా, మరి అప్పుడేం చేస్తారు? ఇంకా న్యాయస్థానంలో పోరాటమే. రైట్. అంటే నా అప్పీల్ కూడా ఒకటి చేయదలుచుకున్నానండి. చెప్పండి. నేను ప్రస్తుతం రాష్ట్రంలో నేను కళ్ళారా విట్నెస్ చేసిన విషయాలను బట్టి విత్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ది ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ గ్రూప్ 1 ఆఫీసర్స్ అండ్ వీళ్ళు ఈ దేశంలో మేధావులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు ఎంతో కష్టపడి వారి ఎఫర్ట్స్ అన్ని, వారి తెలివితేటలన్నీ ఆ చదువు మీద పెట్టి ఈ స్థానానికి వస్తారు. వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించేదే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు కనుక వాళ్ళకి నేను చేతులు జోడించి నమస్కరించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి డోంట్ బి యాజ్ ఎ సేఫ్ గార్డ్ టు ది క్రిమినల్స్. ప్లీజ్ పనిష్ దమ్. మౌనం వీడండి. మౌనం వీడి దుర్మార్గులను శిక్షించడానికి మీకున్న అధికారాలన్నీ ఉపయోగించండి. ఇది మై హంబుల్ రిక్వెస్ట్ టు ది ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్
and Group 1 officers. Right, sir. Thank you. Thank you, sir. Thank you very much.